వెల్కమ్ బ్యాక్ టు టీపీవీ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే రియల్ క్రికెట్ గో అయితే మనం క్రికెట్ది అది నేను ఇప్పుడు ఆడబోతున్నాను. ఇది మీ ప్లే స్టోర్లో ఎక్కించుకొని ఆ పేరు ఎక్కించుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కొన్ని ప్లేయర్స్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకుందాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 4th ప్లేస్లో పెట్టేసుకుందాం. కేఆర్ రాహుల్ 2nd, సిరాజ్ ఏమో లాస్ట్ 3rd ప్లేస్. గిల్లు కూడా మనకి చాలా అవసరం. శుభ్మన్ గిల్, అలానే బుమ్రా, షమి, జడేజా, అలానే కుల్దీప్ యాదవ్. వీళ్ళు ఇంతకుముందు ఐపీఎల్ ఐసీసీ వరల్డ్ కప్లో కూడా చాలా బాగా ఆడారు. దానివల్ల నేను ఇప్పుడు వీటన్నిటిని తీసుకుంటున్నాను. మళ్ళీ ధోని కూడా, ఆయన రిటైర్ అయినా కానీ మనతో ఎప్పుడు కలిసే ఉంటారు. ఆయన రిటైర్ అయినా కానీ, అందుకని ఇప్పుడు ఆయన కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు టాస్ అయితే అయింది, వాళ్ళు అయితే బ్యాటింగ్ తీసేసుకున్నారు. మనము ఇప్పుడు బౌలింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాండ్యాని బౌలింగ్కి రప్పిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను సౌండ్ మ్యూజిక్ పెట్టలేదు, ఎందుకంటే మన మాటలు మీకు వినబడదు, అందుకని నేను అట్లా పెట్టాను. ఇప్పుడు పాకిస్తాన్ది అయితే గట్టి పోటీ అయితే ఉంటుంది. ఆల్రెడీ మొన్న పాకిస్తాన్తో మన మ్యాచ్ అయింది, దాంట్లో ఇండియా గెలిచింది. కాబట్టి ఈసారి మనం ఎట్టయినా గెలవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడైతే అలానే గైస్, ఈ వీడియో కంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేసి వేసుకోండి ప్లీజ్ గైస్. నాకు చాలా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఎల్బీకి అయితే మనం వెళ్ళాం. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు. వీళ్ళు రివ్యూ తీసుకుంటారో తీసుకోరో చూడాలి ఇప్పుడు. ఎస్ గైస్, ఇప్పుడే వీళ్ళు రివ్యూ అయితే తీసేసుకున్నారు. గ్యారంటీ ఈ ఎల్బీ అవుట్ అవ్వాలని అనుకుందాం. అదిగోండి, ఇంపాక్ట్ ఇన్ లైన్, పిచ్చింగ్ ఇన్ లైన్, వికెట్స్ ఎంపైర్ కాల్. ఎస్ గైస్, మనము వికెట్కి అయితే తగిలింది. ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ అవుట్. ఫస్ట్ బ్యాట్స్మెన్ అయితే మనం అవుట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు 3rd బ్యాట్స్మెన్ అయితే మనం ఒక గ్యారంటీగా అవుట్ చేయాలి. అదిగోండి, ఏంది ప్రతిదీ ఆల్కలే పెడుతున్నారంటే నాకు అదే అలవాటు ఈ గేమ్లో. ఎందుకంటే ముందే ఆడాను ఈ గేమ్, కానీ యూట్యూబ్లో పెడదాం అనిపించింది, అందుకే పెట్టాను మీకు. ఇప్పుడు ఫుల్ స్పీడ్లో అయితే మనం వేసాం గాయ్స్. మళ్ళీ ఎల్బీ. ఎస్, ఇప్పుడు మళ్ళీ రివ్యూకి వెళ్ళారు. తీసేసుకున్నారు గాయ్స్. రీప్లే అయితే చూపిస్తారు ఇప్పుడు, నోబాలా కాదని. నోబాల్ అయితే కాదు, ఇప్పుడు ఎల్బీ చూసేద్దాం. ఇంపాక్ట్ ఇన్ లైన్, పిచ్చింగ్ ఇన్ లైన్, వికెట్ హిట్టింగ్. ఎస్ గైస్, ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకో 2వ వికెట్ అయితే వచ్చేసింది. సెకండ్ వికెట్ కూడా మన చేతుల్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 3rd బ్యాట్స్మెన్. సో గాయస్, వీడైతే 4 అయితే కొట్టేశాడు ఫస్ట్ బాల్కే. అయినా పర్వాలేదు, 2 వికెట్లు అయితే మనకు వచ్చినాయి. అదిగోండి, స్కిప్ చేసేద్దాం గాయస్, ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ మనకు అంతగా ఉండదు. ఇప్పుడు బుమ్రాని తెద్దాం. సో గాయస్, ఇప్పుడు బుమ్రా అయితే వేసేస్తున్నాడు బాల్. డాట్ అయితే అయింది. సో గాయస్, ఇది వికెట్ అసలు అవ్వదనిపిస్తుంది. అదిగోండి, ఎంపైర్ కూడా నాట్అవుట్ అని ఇచ్చేశాడు.
మనం రివ్యూకి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే నాట్ అవుట్ ఇచ్చాడు కాబట్టి. అంటే వెళ్ళొచ్చు కానీ ఎంపైర్ మాటే లాస్ట్ ఫాన్. సో ఫైనల్లీ అయితే మనము 9 దాకా అయితే తెచ్చేసాం వికెట్లని. పాకిస్తాన్ వాళ్ళు అయితే 51 కొట్టారు. ఇప్పుడు షమీ బౌలింగ్ వేసాడు. ఓ గాయ 6 అయితే కొట్టాడు ఇప్పుడు. కమాన్, ఇంకొక వికెట్. మళ్ళీ సోది వచ్చింది గాయస్, స్కిప్ కొన్నా. ఇప్పుడు బౌలింగ్ వేసాడు, మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం సిరాజ్కి ఇద్దాం. ఇప్పుడు బాల్ వేసాడు. గాయస్ మళ్ళీ 6 కొట్టాడు. కమాన్ కమాన్ కమాన్, 1 వికెట్ 1 వికెట్. అఫ్రీది ఈ ఓసీ అయిపోతే తర్వాత స్పిన్నర్స్ వస్తారు గైస్. ఒకటి లెగ్ స్పిన్నర్, ఒకటి ఆఫ్ స్పిన్నర్. వీళ్ళిద్దరు బౌలింగ్లోనే వీళ్ళిద్దరు ఎవరొకళ్ళు అవుట్ అవుతారు. ఓ గైస్, నేను అనుకుంది మాత్రం కాదు, సిరాజ్ అయితే వికెట్ని పగలు కొట్టేశాడు. ఇప్పుడు మన బౌలర్స్ ఎవరెవరికి ఎన్ని వికెట్లు ఎన్ని రన్స్ ఇచ్చారనేది మనం చూద్దాం. హార్దిక్ 2 వికెట్స్, 3 వికెట్స్. జడేజా 2. కుల్దీప్ ఈరోజు రాలేదు, 0, 6 రన్లు ఇచ్చాడు. సిరాజ్ 1 వికెట్ 10 రన్స్కి. షమి 19 రన్స్కి 1 వికెట్. బూమ్రా అయితే 12 రన్స్ 3 వికెట్స్. ఓకే, ఇప్పుడు మనం బ్యాటింగ్ అయితే దిగిపోదాం. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ. సో గైస్, ఫస్ట్ సింగిల్ అయితే మనం తీసాం. మనం 64 కొట్టాలి గైస్, టార్గెట్ అయితే 64. ఓ గాయస్, క్యాచ్ అయితే ఇచ్చేసాను వికెట్ కీపర్కి. కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయిపోయాడు. 1 రన్ 1 వికెట్. అయినా పర్వాలేదు అని శుభ్మన్ గిల్ అంటున్నాడు. నేను 6ల మీద 6లు కొడుతూనే వెళ్తానని శుభ్మన్ గిల్ అయితే మనకి చెప్తున్నాడు. ఇప్పుడు సింగిల్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు రోహిత్ శర్మ. ఓ గాయ్స్, రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు కోహ్లీ అను శుభ్మన్ గిల్కి గ్యారంటీగా పార్ట్నర్షిప్ అయితే మనకి రావాలి. ఇప్పుడు మనం అనుకున్నాం కానీ ఏం లేదు గాయస్, త్వరగా వికెట్లు పడిపోతున్నాయి. సో ఫైనల్లీ అయితే మనం ఇంకా 5 రన్స్ అయితే మనం కొట్టాలి. ఇంకా ధోని, కుల్దీప్ అయితే ఇంకా ఉన్నారు. ఒక వికెట్ కడుపుడు పడకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక 6 అయినా వెళ్ళాలి. సో గాయస్, ధోని అయితే అవుట్ అయిపోయాడు.
అయినా చేయాల్సిందంతా చేసేసి వెళ్ళిపోయాడులే. ఇప్పుడు కుల్దీప్ సిరాజ్ అయితే సింగిల్స్ మీద పెడితే అయినా పర్వాలేదు, గెలవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వైట్ అయితే ఇవ్వలేదు. కమాన్ గైస్, ఈ మ్యాచ్ అయితే మనం గెలవాల్సిందే. కమాన్ కమాన్. ఇప్పుడు సింగిల్ అయితే తీసుకున్నా, ఇంకా 3 రన్లు అయితే కొట్టాలి. సో గైస్, సిరాజ్ కూడా అయితే ఓడిపోయాడు. ఒక 3 రన్లు కొడటానికి 8 వికెట్లు అయితే పడినాయి. సిక్స్టీన్ బాల్స్లో 60 బాల్స్లో 3 రన్స్ కొట్టాలి. లేకపోతే ఇంతే సింగిల్స్తో మ్యాచ్ అన్నా విన్ అవుదాం. ఎందుకంటే అక్కడ బౌలర్స్ ఉంది. ఇంకొక రన్ గైస్, దీంతో మనం మ్యాచ్ని అయితే విన్ అయిపోతాం. సో ఫైనల్లీ మనమైతే మ్యాచ్ని అయితే విన్ అయిపోయాం. ఇంకా 2 వీక్స్. సో గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.